హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెండలీవ్స్ పీరియాడికల్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెండలీవ్స్ పీరియాడికల్ టేబుల్, ఈ మెండలీఫ్ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్కి ఏ ఫిజికల్ ప్రాపర్టీ తీసుకున్నారు అంటే అటామిక్ వెయిట్. ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ ఫిజికల్ ప్రాపర్టీ హ్యాస్ టేకెన్ బై మెండలీఫ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? అటామిక్ వెయిట్. అండ్ సో ద ఫస్ట్ పాయింట్ మెండలీఫ్ పీరియాడికల్ టేబుల్ అని వచ్చిన వెంటనే మనం ఏం రాయాలి? సో ఈ హ్యాస్ టేకెన్ అటామిక్ వెయిట్ ఫర్ హిజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ తర్వాత ఎట్లా అరేంజ్ చేస్తారు ఈయన? ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. ఈ అటామ్స్ తీసుకున్నారు, వాటికి అటామిక్ వెయిట్స్ తీసుకుని వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇవి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకేనా? దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ద అటామిక్ వెయిట్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, ద మెండలీఫ్ హ్యాస్ గివెన్ ద క్లియర్ పిక్చర్ అబౌట్ పీరియాడికల్ టేబుల్. ఒక పీరియాడికల్ టేబుల్ గురించి ప్రజెంట్ వాడుతున్నటువంటి ఈ మోడర్న్ పీరియాడికల్ టేబుల్కి దానికి బేస్ మెండలీఫ్ పీరియాడికల్ టేబుల్. సో దాంట్లో ఏం చేశారైనా మొట్టమొదట గ్రూప్స్ అనే ఒక వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. గ్రూప్స్ అంటే గ్రూప్స్ అంటే ఏంటి? ఇక్కడ గ్రూప్స్ అనే డెఫినేషన్ చాలాసార్లు ఇచ్చారు. వాట్ ఈజ్ మెంట్ బై గ్రూప్? వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. వర్టికల్ కాలమ్. వర్టికల్ కాలం అంటే ఏంటి? వర్టికల్ కాలం అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఇట్లా ఎలిమెంట్స్ తీసుకుని ఈ మెండలీఫ్ ఏం చేశారంటే ఇట్లా ఎలిమెంట్స్ని ఇట్లా నిలువుగా ఇట్లా ఇట్లా తీసుకుని అరేంజ్ చేశారు. వీటిని వర్టికల్ కాలమ్స్ అంటారు. ఇది ఒక గ్రూప్ కింద వస్తుంది, ఇది ఒక గ్రూపు. ఇట్లా గ్రూప్స్ని అరేంజ్ చేశారు. ఇట్లా వర్టికల్ నిలువుగా ఉండేటువంటి కాలమ్స్ని వర్టికల్ కాలమ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఆ తర్వాత ఈ వర్టికల్ కాలమ్స్, ఎన్ని వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి అంటే కనుక ఈ మొత్తము ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా 8 వర్టికల్ కాలమ్స్ అని చెప్పేసి చెప్పారు. 8 వర్టికల్ కాలమ్స్. సో ఎన్ని వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి? 8 గ్రూప్స్. 8 వర్టికల్ కాలమ్స్ని 8 గ్రూప్స్ అన్నారు. ఆ తర్వాత వీటిని ఏ లెటర్స్ అసైన్ చేశారు? వీటిని రోమన్ నెంబర్స్తో అసైన్ చేశారు. రోమన్ నెంబర్స్. ఏంటి ఆ రోమన్ నెంబర్స్ అంటే కనుక అవి మనకి ఈ విధంగా వస్తాయి. 1 2 3 అట్లా మనకి ఏం చేశారంటే ఇట్లా ఇట్లా మొత్తం ఎన్ని అవి 8 గ్రూప్స్ని అరేంజ్ చేశారు. ఓకేనా? ఆ తర్వాత వీటి అరేంజ్మెంట్ ఎలా ఉందంటే మళ్ళీ ఈ రోమన్ నంబర్స్లో ఈచ్ గ్రూప్కి కూడా మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారనమాట. సబ్ గ్రూప్స్. ఈ సబ్ గ్రూప్స్ని అరేంజ్ చేశారు. మళ్ళీ గ్రూప్స్లో సబ్ గ్రూప్స్. ఇవి ఎలా అరేంజ్ చేశారు అంటే కనుక జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ సబ్ గ్రూప్స్కి వచ్చేటప్పటికల్లా మొట్టమొదట ఏం చేశారు? ఇక్కడ ఈ పీరియాడికల్ టేబుల్కి మనకి R2O అనేటువంటి ఒక ఫార్ములా. దీంట్లో మొట్టమొదట దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ గ్రూప్ కింద తీసుకున్నారు. ఈ గ్రూప్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి. 1A అండ్ ఆ తర్వాత 1B. ఓకేనా? ఏ గ్రూపు దీన్నేమో 1A గ్రూప్ అంటాం, దీన్నేమో 1B గ్రూప్ అంటాం. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత RO, దీన్నేమో ఏమన్నారు? సెకండ్ గ్రూప్ అన్నారు. ఈ R2O ఏంటి, RO ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ROలో మళ్ళీ ఏం గ్రూప్స్ ఉన్నాయి? ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఆ తర్వాత B గ్రూప్స్ ఉన్నాయి. ఇట్లా మళ్ళీ దీని తర్వాత R2O, ఆ తర్వాత RO, ఆ తర్వాత మళ్ళీ R2O3, ఆ తర్వాత RO2, ఇట్లా వరుసగా గ్రూప్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వీటిలో ఈ 1A గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇవి బేసికల్గా ఉండేటువంటి ప్రాపర్టీ. ఓకే, ఇంతవరకు చూడండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ R2O ఏంటి, RO ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత మొట్టమొదట మనకి ఈ సబ్ గ్రూప్స్ కింద అరేంజ్ చేశారు. ఏ బేస్ చేసుకొని వాటిని సబ్ గ్రూప్స్ కింద అరేంజ్ చేశారు అంటే కనుక దాంట్లో మొట్టమొదట మళ్ళీ ఈ పీరియాడికల్ టేబుల్ని ఒకసారి చూద్దాం. ఈ పీరియాడికల్ టేబుల్ని ఎలా రాశారు? మొట్టమొదట ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ గ్రూప్లో మనకి దేని బేస్ చేసుకుంది? ఇక్కడ దీని ఫార్ములా ఏమి ఇచ్చారు? R2O అనే ఫార్ములా ఇచ్చారు. ఈ 1లో మళ్ళీ మనకి ఏం గ్రూప్స్ ఉన్నాయి? ఇట్లా ఏ ఉంది సబ్ గ్రూప్, ఆ తర్వాత B సబ్ గ్రూప్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. దీంట్లో 1Aలో మనకి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక లిథియము, ఆ తర్వాత సోడియం, ఆ తర్వాత పొటాషియం, ఆ తర్వాత రుబీడియం, ఆ తర్వాత సీసియం, ఆ తర్వాత ఫ్రాన్సియం. ఇట్లా 1A గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఇవి ఏ బేస్ చేసుకుని R2O అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు R అనేది మనకి మెండలీఫ్ టైంలో ఉన్న లాంగ్వేజ్ ప్రకారము అది ఒక గ్రూప్.
ఆర్ అనేది ఒక గ్రూప్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఎలా మ్యాచ్ అవుతుందో చూద్దాం. మొట్టమొదట ఇది లిథియం అనేది ఏంటి, దీని మీనింగ్ ఏంటి? ఈయన కొన్ని ఎలిమెంట్స్ చేసుకున్నారు, ఆ ఎలిమెంట్స్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేశారు. ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు వాటి ఫార్ములా R2O ఫార్ములా వస్తే ఆ ఫార్ములా వచ్చినటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఒక గ్రూప్ కింద అరేంజ్ చేశారు. ఓకేనా? ఆ తర్వాత వాటి ఫార్ములాస్లో మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నారు. ఇంకొక ఎలిమెంట్ తీసుకొని దాన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేశారు. ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ ఎలా వచ్చినాయి, RO అని వస్తే కనుక వాటన్నిటిని ఒక గ్రూప్ కింద అరేంజ్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా ఆక్సిజన్తో రియాక్ట్ చేసిన తర్వాత వాటికి ఎలిమెంట్స్ గ్రూప్స్ ఎలా, వాటి ఫార్ములాస్ ఎలా వస్తున్నాయో చూసుకుని ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని వాటన్నిటిలో కూడా గ్రూప్స్లో అరేంజ్ చేశారు. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేద్దామంటే ఇక్కడ మనకి R2O ఉంది కదా, ఇక్కడ R2O ఫార్ములా వస్తుందా రాదా వీటన్నిటికి చూద్దాం. సో జనరల్గా ఇట్లా అరేంజ్ చేయడానికి ఆయన ఏ బేస్ తీసుకున్నారు అంటే కనుక వ్యాలెన్సీ బేస్గా తీసుకున్నారు. మొట్టమొదట మనం ఏం చేద్దాం, ఇప్పుడు దేంతో రియాక్ట్ చేయాలి, ఆక్సిజన్తో రియాక్ట్ చేయాలి. సో ఆక్సిజన్ ఇక్కడ మనం ఎలిమెంట్ తీసుకుందాం, లిథియం అటామిక్ నెంబర్ ఎంత, అదేమో 3. దీని వ్యాలెన్సీ ఎంత, దీని వ్యాలెన్సీ ఏమో 1 అవుతుంది. ఎందుకంటే నీరెస్ట్ గ్యాస్ ఏంటి, నీరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ హీలియం-2. హీలియం కన్నా కూడా లిథియం ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది, అందువల్ల దీని వ్యాలెన్సీ 1 అవుతుంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. దాని వ్యాలెన్సీ ఎంత, జస్ట్ 2. బికాజ్ నీరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఇస్ నియాన్ 10. అండ్ సో ఈ రెండింటి బేస్ చేసుకుని వ్యాలెన్సీని ఎలా రాస్తాం, ఈ లిథియం దాని వ్యాలెన్సీని సూపర్ స్క్రిప్ట్ అంటాం ఇక్కడ రాయటాన్ని, దాని వ్యాలెన్సీని పవర్లో రాసుకుంటాం. ఆ తర్వాత ఆక్సిజన్ వ్యాలెన్సీని ఇట్లా రాస్తాం. రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే క్రాస్ చేస్తారు. ఇప్పుడు లిథియంకి ఏమొస్తుంది, Li2, ఆక్సిజన్కి ఏమొస్తుంది, 1 వస్తుంది, రైట్, అంద O1. సో దీన్ని మొత్తం అల్టిమేట్గా ఎలా రాస్తాం, Li2O అని చెప్పేసి రాస్తాం. సో ఇదనమాట. చూడండి ఇక్కడ Li2O అనేది మనకి ఫార్ములా వచ్చిందా అంటే కనుక Li2. సో Li2 ఫార్ములా R2O ఫార్ములాలో ఉంది. సో మనకి ఇది సరిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, మీరు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. దాని వ్యాలెన్స్ డైరెక్ట్ రాద్దాం, సోడియం వ్యాలెన్స్ ఏమో 1. ఆ తర్వాత ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. దాని వ్యాలెన్స్ ఏమో, సో దాని వ్యాలెన్సీ 2. ఈ రెండింటిని మనము రాసుకుంటే కనుక ఎలా వస్తుంది, Na1O2. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి, క్రాస్ చేయాలి. అప్పుడు NAకి ఏమొస్తుంది, Na2. ఓకే ఏమొస్తుంది, O1. అండ్ సో Na2O. ఆ తర్వాత దాన్ని సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు, Na2O అని చెప్పేసి రాసుకోవచ్చు. చూడండి ఇది కూడా R2O ఫామ్లో ఉంది. ఇట్లా అన్ని ఎలిమెంట్స్ని ఏం చేశారంటే ఇట్లా గ్రూప్స్ కింద రాశారనమాట. ఓకేనా? R2O. నెక్స్ట్ ఏం వస్తుంది, RO వస్తుంది, RO. సో మనకి మరి దీంట్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ROలో ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశారు, అదేమో 2 గ్రూప్ కింద వస్తుంది. సెకండ్ గ్రూప్, రోమన్ నెంబర్ 2 సెకండ్ గ్రూప్. ఆ గ్రూప్లో మనకి వచ్చేటువంటి ఫార్ములా ఏంటి, RO. ఈ ROలో కూడా మళ్ళీ సెకండ్ గ్రూప్లో కూడా మళ్ళీ A ఉంటుంది, ఆ తర్వాత B ఉంటుంది. ఓకేనా? సబ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మరి దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి అంటే కనుక ఇవి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. సో వీటన్నిటిని కూడా 2A గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటారు. వీటికి RO ఫామ్ వస్తుందా అలా చూద్దాం. బెరీలియం తీసుకుందాం. బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత, 4. అప్పుడు బెరీలియం వ్యాలెన్సీ ఎంత అవుతుంది, దాని వ్యాలెన్సీ ఏమో, దాని వ్యాలెన్సీ 2 అవుతుంది. ఎందుకని నీరెస్ట్ ఎర్త్ గ్యాస్ హీలియం-2. సో ఈ బెరీలియం కనుక హీలియం అటామిక్ నెంబర్ రావాలి అంటే దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి, 2 ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి. అవునా? అది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇది లూజ్ చేయాలి, 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఇది లూజ్ చేసి దానికి స్టెబిలిటీ వస్తుందో ఆ ఎలక్ట్రాన్స్ని దాని వ్యాలెన్సీ అని చెప్పేసి అనుకుంటాం. సో బెరీలియం వ్యాలెన్సీ 2. ఆక్సిజన్ వ్యాలెన్సీ ఆల్రెడీ మనకి ఐడియా ఉంది, అదెంత, 2. ఆ తర్వాత ఈ విధంగా రాసుకున్న తర్వాత వాటి సూపర్ స్క్రిప్ట్స్ రాసుకోవాలి, Be2O2. ఆ విధంగా రాసుకున్న తర్వాత Beకి ఏమొస్తుంది, Be2. ఆ తర్వాత ఆక్సిజన్కి ఏమొస్తుంది, O2. దీన్ని సింపుల్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు సింపుల్ ఫామ్లో అంటే కనుక ఈ రెండింటిలో కామన్ క్యాన్సిలేషన్ తీసేసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, BeO అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. చూడండి BeO ఏ ఫామ్ వచ్చేసింది, RO ఫామ్ వచ్చింది. ఓకేనా? సో మీరు ఏ ఎలిమెంట్ అనేది తీసుకోండి ఈ ఫామ్ వస్తుంది. కరెక్ట్ క్లాసిఫికేషన్, మోర్ సైంటిఫిక్. ఇంకా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మెండలీఫ్ టైంలో ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేయబడలేదు. మెండలీఫ్ టైంలో ఎలక్ట్రాన్స్ అనేవి తెలియవు, అయినా కూడా ఆయన వ్యాలెన్సీని చాలా సక్సెస్ఫుల్గా ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ కోసం వ్యాలెన్సీని ప్రైమరీ క్రైటీరియాగా తీసుకొని ఆయన ఇట్లా క్లాసిఫై చేశారు. ఓకే, రైట్. సో ఇదనమాట. ఈ విధంగా మెండలీఫ్ ఏం చేశారంటే మొట్టమొదట ఎలిమెంట్స్ని వాటిని గ్రూప్స్ కింద అరేంజ్ చేశారు. ఆ తర్వాత గ్రూప్స్ కింద అరేంజ్ చేసిన తర్వాత వాటిలో మళ్ళీ సబ్ గ్రూప్స్ కూడా అరేంజ్ చేశారు. ఓకేనా? గ్రూప్స్, సబ్ గ్రూప్స్. ఆ తర్వాత ఇప్పుడు మొట్టమొదట పీరియాడిక్ లా
పీరియాడిక్ లా. మెండలీఫ్ పీరియాడిక్ లా అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు 1 మార్క్ క్వశ్చన్స్కి దాదాపుగా ఒక 30-40 టైమ్స్ ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. డిఫైన్ మెండలీవ్స్ పీరియాడిక్ లా. డిఫైన్ మెండలీఫ్ పీరియాడిక్ లా అనేది 1 మార్క్ క్వశ్చన్ 100% వస్తూ ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే ఏం లేదు, ఈ పీరియాడిక్ లా ఏం చెప్తుంది అంటే అటామిక్ వెయిట్ పెరుగుతూ ఉంటే దాని యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఈ అటామిక్ వెయిట్ బేస్ చేసుకుని మారుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మనం ఒక వర్డ్ నేర్చుకోవాలి, పీరియాడిసిటీ. పీరియాడిసిటీ అంటే ఏంటి? రిపిటేషన్. పీరియాడిసిటీ అంటే రిపిటేషన్. వాట్ ఈజ్ పీరియాడిసిటీ? రిపిటేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియాడిసిటీ. ఓకే, ఇప్పుడు మనము ఈ మెండలీవ్స్ పీరియాడిక్ లా అంటే ఏంటో చూద్దాం. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. దీన్నే మెండలీవ్స్ పీరియాడిక్ లా. దీన్ని మనము లాజికల్గా డిస్కస్ చేద్దాం. మెండలీవ్స్ పీరియాడిక్ లా. వాట్ ఈజ్ మెండలీవ్స్? ఓకే, మెండలీవ్స్ పీరియాడికల్ లా. మెండలీవ్స్ పీరియాడిక్ లా మనకి ఏం డిస్కస్ చేస్తామంటే దీన్ని పీరియాడిక్ లా. వాట్ ఈజ్ మెంట్ విత్ దిస్ మెండలీవ్స్ పీరియాడిక్ లా? ఫిజికల్ అండ్ కెమికల్ properties of the elements are periodic functions of their atomic weight. దీన్ని మనము మెండలీవ్స్ పీరియాడిక్ లా అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? ఇక్కడ జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్, ఈజీ గుర్తుంటుంది మీకు. దీన్ని మనం సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. దేని ప్రాపర్టీసు? ఎలిమెంట్ ప్రాపర్టీస్. ఏం ప్రాపర్టీసు? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ పీరియాడిక్ ఫంక్షన్స్. వాట్ ఫంక్షన్స్? పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. అంతే కదా, అయిపోయింది. దాంట్లో మొట్టమొదటి ఏం డిస్కస్ చేస్తాం? ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం, వాటికి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని. ఆ తర్వాత వాటికి రిపిటేషన్ గురించి, అటామిక్ వెయిట్ గురించి డిస్కస్ చేస్తాం. అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడికల్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. దీన్ని మనం మెండలీవ్స్ పీరియాడిక్ లా అని చెప్పేసి అనుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మెండలీవ్ పీరియాడిక్ లా, లేకపోతే కనుక వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద మెండలీవ్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మొట్టమొదట ఇవి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ అచీవ్మెంట్స్ ఆఫ్ మెండలీవ్. అచీవ్మెంట్స్ అండ్ వాట్ హీ అచీవ్డ్. అచీవ్మెంట్స్ ఆఫ్ మెండలీవ్. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ మెండలీవ్? So Mendeleev, what he achieved? So the first one is, and the most important one is, that is groups. మొట్టమొదట మనము ఏం డిస్కస్ చేయాలి? ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే గ్రూప్స్ గురించి. గ్రూప్స్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. గ్రూప్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద వరుసగా ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటి? గ్రూప్కి డెఫినేషన్ రాయండి. వాట్ ఈస్ ద డెఫినేషన్? వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. వర్టికల్ కాలమ్స్ ఆర్ గ్రూప్స్. ఓకే, వర్టికల్ కాలమ్స్ అంటే మనకి ఇట్లా వస్తాయి. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాశాను నేను, వర్టికల్ కాలమ్స్. ద సెకండ్ వన్ ఈజ్ దిస్. ఇవి ఎలా అరేంజ్ చేశారు? వీటికి రోమన్ నంబర్స్. ఓకేనా, రోమన్ నంబర్స్తో అసైన్ చేశారు. అండ్ రోమన్ నంబర్స్, దే హ్యావ్ బీన్ అసైన్డ్ విత్ రోమన్ నంబర్స్. సో రోమన్ నంబర్స్ అసైన్డ్. రోమన్ నంబర్స్. సో రోమన్ నంబర్స్ అంటే మనకి ఎలా వస్తాయి? 1, 2, 3 ఇట్లా ఇక్కడ దాకా ఉన్నాయి 8 గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ 1 అనుకుందాం, ఇక్కడ 2 అనుకుందాం, ఆ తర్వాత లాస్ట్లో మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 8 గ్రూప్స్ ఉన్నాయి. 8 గ్రూప్స్ ఉన్నాయని ఆయన చెప్పారనమాట. 8 గ్రూప్స్ని ఆయన పీరియాడికల్ టేబుల్లో అసైన్ చేశారు. ఆ తర్వాత గ్రూప్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి. దెన్ గ్రూప్ జస్ట్ డివైడెడ్. గ్రూప్ డివైడెడ్ ఇంటూ సబ్ గ్రూప్స్. వాటికి ఏం పేర్లు పెట్టారు? గ్రూప్ డివైడెడ్ సబ్ గ్రూప్స్ అనే తర్వాత ఏ, బి. అంటే ఎలా? ఇక్కడ దీన్ని మళ్ళీ డిసైడ్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది? ఇక్కడేమో దీని మొత్తాన్ని ఇట్లా డివైడ్ చేశారు. దీంట్లో ఇదేమో ఏ గ్రూపు, ఆ తర్వాత ఏమో
సో మీకు ఇంకొంచెం క్లియర్ రాస్తాం. సో ఇంకోటి రాద్దాం మనం. ఇక్కడ ఇట్లానేమో ఇట్లా అన్న తర్వాత ఇదేమో ఏ, ఇదేమో బి. ఓకేనా. దీంట్లోనే మళ్ళీ సబ్ గ్రూప్స్, మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇక్కడేమో ఏ ఉంటుంది, ఆ తర్వాత ఇదేమో బి అనమాట. ఓకే, ఈ విధంగా ఇట్లా గ్రూప్స్ని సబ్ గ్రూప్స్ని డివైడ్ చేశారు. ఓకేనా. ఆ తర్వాత ఇంతవరకు చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పార్ట్ని వైప్ చేస్తాను చూడండి, మిగిలింది మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పబోతున్నటువంటి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది ఇప్పుడు ఒక్క నిమిషం. సో మనం ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ గ్రూప్స్ కింద రాసామో, సో ఇప్పుడు ఆ రాసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మొట్టమొదటి ఎలిమెంట్స్ రాద్దాం. సో ఫస్ట్ గ్రూప్లో రాద్దాం. ఫస్ట్లో ఏ గ్రూప్లో రాద్దాం. ఏ గ్రూప్లో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం, ఇట్లా మనము ఏ గ్రూప్ కింద ఈ ఎలిమెంట్స్ మొత్తం రాసాం. ఓకేనా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఈ గ్రూప్లో మనము మెండలీఫ్ ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినప్పుడు పైనుంచి కిందకి వర్టికల్గా, ఇక్కడ ఈ ఎలిమెంట్కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయో మిగిలిన అన్ని ఎలిమెంట్స్కి అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంటి, గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం మెటల్ అనుకోండి, అండ్ మిగిలిన అన్నీ కూడా మెటల్సే అవుతాయి. సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం ఏవైనా మెటల్స్. ఓకేనా. లిథియం కనుక హై మెల్టింగ్ పాయింట్ అనుకుంటే మిగిలిన వాటికి కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. ఇది సాల్యుబుల్ కాదు, ఒక ఎలిమెంట్ సాల్యుబుల్ కాదంటే మిగిలిన అన్ని ఎలిమెంట్స్ సాల్యుబుల్ కాదు. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై దాట్, అండ్ గ్రూప్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా అన్నీ కూడా ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. ఓకేనా. దట్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ గ్రూప్స్. సో ఆ తర్వాత సెకండ్ పీరియడ్స్ గురించి రాసుకోవాలి. వాట్ ఈజ్ మీన్ బై పీరియడ్స్, ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం దీనికి. పీరియడ్ అంటే ఏంటి, ఇదేమో మనకి ఏమనుకున్న వర్టికల్ కాలం అనుకున్నాం కదా, దీనేమో హారిజాంటల్ రోస్ ఆర్ కాల్ ఇట్ యాజ్ పీరియడ్స్. అంటే హారిజాంటల్ రోస్ అంటే మనకి ఇట్లా వస్తాయి, హారిజాంటల్ రోస్. వీటిని మనము పీరియడ్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఎన్ని పీరియడ్స్ నేను చెప్పారు, 7 పీరియడ్స్ ఆర్ దేర్. ఓకేనా. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, బాగా ఇంపార్టెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ నాలెడ్జ్ టేక్, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉందనుకోండి. ఈ ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఎప్పటికీ ఈక్వల్గా ఉండవు. ఓకేనా. డిస్సిమిలర్ ప్రాపర్టీస్, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గ్రూప్ దే ఆర్ డిస్సిమిలర్. అంటే ఏంటి, ఇక్కడ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ in the periods does not have same properties and dissimilar properties, same properties. Okay, no, this is the very important part of the periods and groups. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ప్రాపర్టీస్ చూద్దాం. సో 2 ప్రాపర్టీస్ చూసాం, గ్రూప్స్ గురించి చూసాం. ఆయన ఫస్ట్ దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు, గ్రూప్స్ని, ఆ తర్వాత పీరియడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇటువైపు చేస్తాను చూడండి. సో మిగిలిన పార్ట్స్ని చూద్దాం. ఇంకా మనకి మిగిలిన ప్రాపర్టీస్ ఏంటి అంటే కనుక థర్డ్ ప్రాపర్టీని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేశారంటే, ఇప్పుడు అంతకుముందు వరకు అటామిక్ వెయిట్ కనుక్కోవడానికి మనకి ఒక కరెక్ట్ ప్రొసీజర్ అనేది ఉండేది కాదు. చాలా సైంటిఫిక్గా ఈయన ఒక ప్రాపర్టీ ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే దాన్ని కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటది, కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్. ఈ కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్ అంటే ఏంటి, కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్ అంటే ఏంటి, అటామిక్ వెయిట్ కనుక్కోవడానికి ఒక చాలా సైంటిఫిక్, ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం, చాలా సైంటిఫిక్ ఫార్ములా ఒకటి ఇచ్చారు ఆయన. ఏంటది, అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ, ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ అనేటువంటి ఫార్ములా ఇచ్చారు. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం అటామిక్ వెయిట్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగాం. ఇప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి, ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంటు హైడ్రోజన్తో ఎన్ని గ్రామ్స్ అది రియాక్ట్ అవ్వగలదు, లేకపోతే కనుక ఆక్సిజన్తో ఎన్ని గ్రామ్స్ రియాక్ట్ అవ్వగలదు, లేకపోతే 8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో ఎన్ని గ్రామ్స్ ఇది రియాక్ట్ అవ్వగలదు, లేకపోతే కనుక క్లోరిన్తో 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో ఎంత రియాక్ట్ అవ్వగలదు.
అన్నదాన్ని మనం ఈక్వాలెంట్ వెయిట్ అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలెంట్ వెయిట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈక్వాలెంట్ వెయిట్ అంటే ఏంటంటే ఇది ఒక హైడ్రోజన్ అనుకోండి, 1 గ్రామ్ హైడ్రోజన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఏమో 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ అనుకోండి. మనం ఇప్పుడు బెరీలియం తీసుకుందాం. బెరీలియం అనేది ఒక బాల్ లాగా ఉంది అనుకోండి. బెరీలియం ఇది ఒక బెరీలియం, ఓకేనా. ఇట్లాంటి బెరీలియమ్స్ దీంట్లో మనం ఎన్ని పెట్టగలం అంటే ఒక 4 బాల్స్ పెట్టగలిగాము అనుకోండి, ఓకేనా. 4 గ్రామ్స్ 4 బాల్స్ పెట్టామనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది, 4 గ్రామ్స్ అనేది దాని యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ అవుతుంది. ఈక్వివాలెంట్ వెయిట్, ఓకే. ఇప్పుడు ఇదేంటి బెరీలియం. బెరీలియం ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత అవుతుంది, దేంతో కంపేర్ చేసాం, హైడ్రోజన్తో కంపేర్ చేసాం. బెరీలియంకి ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత అయింది, 4 గ్రామ్స్ అయింది, ఓకే. ఒకవేళ మనము 3.5 బాల్సే పెట్టగలిగాము అనుకోండి, 3.5 బాల్సే మనం ఫిట్ చేయగలిగాం. సో అప్పుడేమవుతుంది, దాని ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత అవుతుంది, 3.5 గ్రామ్స్ అవుతుంది. ఈక్వివాలెంట్ వెయిట్ 3.5 గ్రామ్స్ అవుతుంది. లేదు ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ని ఇదే బాక్స్లో, ఇదేం బాక్స్, ఇది హైడ్రోజన్ బాక్స్, ఓకేనా. ఇదెంత, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ బాక్స్, ఓకే. ఈ గ్రామ్లో మనం ఆక్సిజన్స్ మనము ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ పెట్టగలం అనుకుంటే నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ ఒక 7 బాల్స్ పెట్టాము అనుకోండి, అప్పుడు ఈక్వివాలెంట్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ 7 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, దగ్గరగా అది 14.5 అట్లా వస్తుంది. సో ఆ విధంగా మనకి ఈక్వివాలెంట్ అనేది వెయిట్ వస్తుంది. సో ఇది ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. మీరు ఒక పాయింట్ రాసి సరిపోతుంది. ఎక్కువ జస్ట్ అటామిక్ వెయిట్ కరెక్షన్ చేశారనమాట. అటామిక్ వెయిట్ ద్వారా ఏం చేశారు ఆయన, అటామిక్ వెయిట్కి కరెక్ట్ ఫార్ములా ఇచ్చారు. కరెక్ట్ ఫార్ములా ఇవ్వటం వల్ల మనం ఏం చేసాం, దాన్ని ఇప్పుడు మనం చాలా యాక్యురేట్గా దాని అటామిక్ వెయిట్ కనుక్కున్నాం. అటామిక్ వెయిట్ కనుక్కోవటం వల్ల ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, ఓకేనా. రైట్. అండ్ ఈ పాయింట్ వరకు రాస్తే సరిపోతుంది మీకు, ఓకే. ఆ తర్వాత ఎనామలస్ పేర్స్. ఎనామలస్ పేర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఏం చేశారంటే, జనరల్గా ప్రొసీజర్ ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అటామిక్ వెయిట్. కానీ ఇక్కడ 2 ఎలిమెంట్స్ చూద్దాం. ఏమేంటి ఆ ఎలిమెంట్స్. ఆ తర్వాత మొట్టమొదటిదేమో టెల్లూరియం, ఓకేనా. టెల్లూరియం అండ్ టెల్లూరియం తీసుకుంటే దాని అటామిక్ వెయిట్ వచ్చేటప్పటికల్లా దెన్ ద అటామిక్ వెయిట్ 127.6 గ్రామ్స్ ఉంది, ఓకేనా. ఆ తర్వాత అయోడిన్ వచ్చేటప్పటికల్లా ఇది ఎంత వస్తుంది, 126.9 గ్రామ్స్ ఉంది, ఓకేనా. ఇక్కడ చూడండి, టెల్లూరియం అటామిక్ వెయిట్ 127.6 గ్రామ్స్, అయోడిన్ అటామిక్ వెయిట్ ఏమో 126.9 గ్రామ్స్. జనరల్గా మనకి పీరియాడికల్ లా ప్రకారం ఏం చేయాలి, ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అటామిక్ వెయిట్. కానీ ఏం చేసాం మనం, అయోడిన్ని ముందు పెట్టకుండా టెల్లూరియంని ముందు పెట్టేసాం. మెండలీఫ్ పీరియాడికల్ టేబుల్లో టెల్లూరియం ముందు వస్తుంది, అయోడిన్ నెక్స్ట్ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ టెల్లూరియం అనేది దీంతో పోల్చుకుంటే దీని యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దీనికి మిగిలిన ఎలిమెంట్స్కి సిమిలర్గా ఉండటం వల్ల ఇది ముందు తీసుకొచ్చారు, ఓకేనా. సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే ఎనామలస్ పేర్ అని చెప్పేసి అంటారు. వీటి యొక్క ప్రాపర్టీస్లో వేరియేషన్ ఉండటం వల్ల టెల్లూరియంని ముందు తీసుకొచ్చేసి అయోడిన్ నెక్స్ట్ రాశారు. యాక్చువల్గా అయోడిన్ ముందు రావాలి, ఓకేనా. ఇది ఒకటి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఎనామలస్ పేర్స్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే, ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఏం చేశారంటే, మెండలీఫ్ టైంలో కొన్ని ఎలిమెంట్స్ని ఆయన పీరియాడికల్ టేబుల్ రాస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఎలిమెంట్స్ని కనుక్కున్నారు. కానీ ఆయన ఏం చేశారంటే, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఫ్యూచర్లో జస్ట్ ఇన్వెంట్ చేయబడతాయి అని చెప్పేసి వాటికి పర్టికులర్గా కొంచెము స్పేస్ని వదిలేశారు, ఓకేనా. అండ్ సో కొన్ని ఎలిమెంట్స్ ఫ్యూచర్లో దే విల్ బి ఇన్వెంటెడ్ అని చెప్పేసి కొన్ని ఎలిమెంట్స్ కోసము ఆ ప్లేస్ని వదిలేశారు, ఓకే. ఆ ప్లేసెస్ ఏమేమి ఎలిమెంట్స్ అంటే కనుక మనకి ఆ ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ ఎలిమెంట్స్కి ఏమి ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకుందాం వాటికి ఎగ్జాంపుల్స్ని మనము ఎకా బోరాన్, ఆ తర్వాత ఎకా అల్యూమినియం, ఆ తర్వాత ఎకా సిలికాన్. ఇట్లా మనకి కొన్ని ఎలిమెంట్స్ ఏం చేశారు, కొన్ని ఎలిమెంట్స్ని మిస్ అయినటువంటి ఫ్యూచర్లో ప్రిడిక్టింగ్ ద మిస్సింగ్ ఎలిమెంట్స్. సో కొన్ని ఎలిమెంట్స్ ఏం చేశారంటే ప్రిడిక్టింగ్ ద మిస్సింగ్ ఎలిమెంట్స్. ఏమేమి ఎలిమెంట్స్ ప్రిడిక్ట్ చేస్తారు అంటే కనుక, పీరియాడికల్ టేబుల్ రాస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని ఎలిమెంట్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ కనుక్కుంటారు అని చేసే ఒక ఉద్దేశంతో కొన్ని స్పేస్ కొంచెం వదిలిపెట్టేస్తారు. దట్స్ వాట్ ద జీనియస్ ఆఫ్ ద మెండలీఫ్. మీ మెండలీఫ్ ఎంత జీనియస్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎకా అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. అంటే ఏంటి, 1. ఎకా అనేది సాంస్క్రిట్ వర్డ్ 1 బోరాన్,
1 అల్యూమినియం 1 సిలికాన్. అండ్ ఎట్లా అంటే 1 ఎందుకు పెట్టారు? బోరాన్ ఆల్రెడీ కనుక్కున్నారు. సో బోరాన్ నెక్స్ట్ బోరాన్ కోసం 1 బోరాన్, ఆ తర్వాత ఇదేమో అల్యూమినియం కనుక్కున్నారు ఆ టైంకి, ఆ తర్వాత 1 అల్యూమినియం 1, ఆ తర్వాత ఫ్యూచర్ తర్వాత ఏం చేశారు, కొన్ని సంవత్సరాల తర్వాత మీ మొత్తం ఎకాబోరాన్ని, ఆ తర్వాత ఈ ఎకాబోరాన్ని కనుక్కున్నారు. దానికి ఏం పెట్టారంటే పేరు స్కాండియం. ఓకే, ఎకాబోరాన్ స్కాండియం. ఎకా అల్యూమినియం అంటే కనుక గ్యాలియం. ఎకా సిలికాన్ అంటే కనుక జర్మేనియం. ఈ ఎలిమెంట్స్ని తర్వాత కనుక్కున్నారు. చాలా ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా ఒక బ్లాంక్ వస్తుంది. ఎకాబోరాన్ అంటే ఏంటి? స్కాండియం. ఓకే, ఆ తర్వాత ఎకా అల్యూమినియం గాలియం, ఆ తర్వాత ఎకా సిలికాన్ అంటే జర్మేనియం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఈ 3 ఎలిమెంట్స్ని ఆ తర్వాత కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ ద మెండలీఫ్. మెండలీఫ్ యొక్క చాలా ఇంపార్టెంట్ పాస్టులేట్స్. అయితే ఈయన చేసినటువంటి ఈ మెండలీఫ్ పీరియాడికల్ టేబుల్కి చేసినటువంటి ఈ సర్వీస్ అట్లా మొత్తం ఇంత చాలా బెనిఫిట్గా మనకి అడ్వాంటేజ్గా ఈ పీరియాడికల్ టేబుల్ని ఆయన ప్రిపేర్ చేశారు. కాబట్టి ఆయన ఆన్ ద హానర్ ఆఫ్ హిమ్ దెన్ వీ హ్యావ్ టేకెన్ 101th ఎలిమెంట్ యాజ్ మెండలీవియం. మెండలీవియం అనేటువంటి ఎలిమెంట్ని 101 ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత ఆ 101 ఎలిమెంట్కి మెండలీవియం అనే పేరు పెట్టారనమాట. ఓకే, రైట్. అండ్ సో దిస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ ద మెండలీఫ్. అతను ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి యొక్క డిఫెక్ట్స్ కూడా రాసుకుందాం. ఒకసారి అడుగుతుంటారు వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద మెండలీఫ్ అని చెప్పేసి. సో జనరల్గా డిఫెక్ట్ అనేటప్పటికల్లా మనకి ఏం తీసుకుంటాం, ఈ రెండు కూడా ఎనామలస్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ ఎనామలస్ పేర్స్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే, డిఫెక్ట్స్ ఆఫ్ బోర్. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఆఫ్ బోర్? డిఫెక్ట్స్ ఆఫ్ బోర్ కాదు, బోర్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ డిఫెక్ట్స్ ఆఫ్ మెండలీఫ్. సో వాట్ ఆర్ ద డిఫెక్ట్స్? ద ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే ఈ ఎనామలస్ సిరీస్, ఎనామలస్ పేర్స్ ఇట్లా అయోడిన్ని, ఆ తర్వాత టెల్లూరియంని, అయోడిన్ని అలా ఎందుకని ఇర్రెగ్యులర్గా అరేంజ్ చేశారు అన్నదానికి ఆయన కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. సో అది ద డిఫెక్ట్ అనమాట. ఆ తర్వాత ఇట్లా డిస్సిమిలర్ ఎలిమెంట్స్, డిస్సిమిలర్ ఎలిమెంట్స్ arranged in the same group. సో డిస్సిమిలర్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ద సేమ్ గ్రూప్ అంటే ఏంటి అంటే కనుక ఈ డిస్సిమిలర్, ఫర్ ఎగ్జాంపుల్ మనము 1A గ్రూప్ ఎలిమెంట్స్ చూస్తున్నాం అనుకోండి, 1A ఆ తర్వాత 1B తీసుకున్నాం. దీంట్లో 1Aలో మనం ఏమేమి ఎలిమెంట్స్ ప్లేస్ చేసాం? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం. ఇవి ఎలిమెంట్స్, జనరల్గా మెటల్స్. ఓకే, వీటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత కాయినేజ్ మెటల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద కాయినేజ్ మెటల్స్? కాయినేజ్ మెటల్స్ అంటే మనం జనరల్గా కాయిన్స్ తయారు చేసేటువంటి వాటి మెటల్స్. కాపర్, గోల్డ్ ఇవి ఉన్నాయి. సిల్వర్, కాపర్, గోల్డ్, సిల్వర్, వీటిని కాయినేజ్ మెటల్స్ అంటారు. వీటన్నిటిని ఏం చేశారంటే వన్ గ్రూప్లోనే ఫస్ట్ గ్రూప్లోనే ప్లేస్ చేశారు. కొంచెం డిఫ్స్ ప్రాపర్టీస్ అన్నీ సిమిలర్గా ఉండవు, అయినా కూడా ఈ రెండింటిని కూడా ఇక్కడేమో ప్లేస్ చేశారు. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం ఇక్కడ పెట్టారు. ఇక్కడేం పెట్టారు? గోల్డ్, కాపరు, సిల్వర్, వీటన్నిటిని 1Bలో ప్లేస్ చేశారు. ఇలా ఎందుకు ప్లేస్ చేశారో ఆయన కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనకి 7 గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటే 7లో మనకేముంటుంది, మళ్ళీ దీంట్లో కూడా AB అనే 2 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఏలో అయితే కనుక ఏముంటాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ యాసెటిన్ అండ్ 7A గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటవి? ఇక్కడ తీసుకుందాం దీన్ని. 7th Aలో మొట్టమొదటి ఏం చేశారు? Aలో పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ B. ఏలో ఏమున్నాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ యాసెటిన్. ఇవన్నీ కూడా గ్యాసెస్. కానీ 7th Bలో ఇక్కడ ఏం చేశారంటే మ్యాంగనీస్ కూడా పెట్టారు. మ్యాంగనీస్, టెక్టీనియం అండ్ టెక్టిటియం అండ్ TC ఈ ఎలిమెంట్స్ కూడా అరేంజ్ చేశారు. ఇట్లా ఒకే గ్రూప్లో డిస్సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదేమో గ్యాసెస్, ఇవేమో మెటల్స్. ఇవి డిస్సిమిలర్ అనమాట. ఉంటే కనుక మొత్తం గ్రూప్స్లో అన్నీ అంతకుముందు చెప్పుకున్నాం కదా, గ్రూప్లో అన్నీ కూడా ఏముంటాయి? ఒకే సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇక్కడ గ్యాసెస్ ఉన్నాయి, ఇక్కడేమో మెటల్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఫెయిల్యూర్ అనమాట. ఈ 2 డిఫెక్ట్స్ వాళ్ళు ఏంటంటే ఈ 2 మేజర్ డిఫెక్ట్స్, అంతమించి ఏం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీరియాడికల్ టేబుల్ ఈజ్ కరెక్ట్. 98% periodical table correct. Only here and there some minor mistakes and errors are there. Okay, I think that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.